మంచిదండి. తల వంచినైతే చిన్న ప్రార్థన చేస్తున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒకసారి నేను మనందరినీ సజీవ లెక్కలు దాచిన ఆయన, మీ ఉన్నతమైన కృపలో నాయన ఈ సంవత్సరపు నాయన చివరి నెలలో నాయన ఇదిగోనైనా 25 దినాలు గడిచినాయన, నీ కృపలో భద్రపరచబడినాయన, క్షేమంగా నీ సన్నిధికి చేరినాయన, మరలా నిన్ను ఆరాధించగలుగుటకు, నీ వాక్యం ద్వారానైనా మమ్మల్ని నేను సరి చేసుకొనగలుగుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నీ విలువైన ఉన్నతమైన వాటల్లోనికి నేను వెళ్ళబోతుండగా నా హృదయాలను సిద్ధపరచుకొని నీ చెప్పనైన మాటలనైనా మా హృదయంలో ముద్రించుకొని వాటిని అనుసరించి మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిందైనా. నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, దీన్ని మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు అతి పరిశుద్ధం నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు నక్షత్రాన్ని క్రీస్తునామంలో వందనాలు చేసుకున్నాండి. మంచిది. ప్రపంచం అంతా కూడా ఏం చేసింది చెప్పన్నాడు? క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించాడని చాలా గొప్పగా మరి సెలబ్రేట్ చేసుకుంటుంది. కాబట్టి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా చూద్దాం, అసలు యేసుక్రీస్తు వారు భూమి మీద రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అవునా కదా, క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, కానీ ఆ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? అవునా, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు భూమి మీదకి వచ్చాడు వెళ్ళిపోయాడని ఏం చేస్తున్నారు? చాలా మంది కూడా తమ ఆనందాన్ని, తన హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి భూమి మీదకి? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం నుండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఏంటంటే చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? నశించిన దారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఏంటంటే చెప్పండి, ఏమైపోయిందంటే చెప్పండి? నశించిపోయిందంటే. ఏం నశించిపోయింది? నశించింది ఏంటండి? ఏం నశించింది? నశించింది ఏంటంటే వెదికి రక్షించడానికి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఓకేనా, మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనబడుతుందా? అవునా కదా, యేసుక్రీస్తు. దాని పక్కన ఏం కనబడుతున్నాయి ఫొటోస్ అన్ని కూడా? ఏం కనబడుతున్నాయి చెప్పండి? మనుషులే, కానీ ఏం కనబడుతున్నాయి అవన్నీ కూడా? ఏంటి అవన్నీ కూడా? ఏమంటారు చెప్పండి వాటిని? మనిషి లోపల ఏముంటాయి చెప్పండి? ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఉంటాయంట. మనిషి లోపల ఏముంటాయి చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలను బట్టే మనిషి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? భూమి మీద మనం బ్రతికినంత కాలం, నడిచినంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు చెప్పండి? తన భావోద్వేగాలను అనుసరించి తన మనసు లోపల ఏదైతే అనిపిస్తుందో, తన మనసు లోపల ఏదైతే చెయ్యాలనిపిస్తుందో దాన్ని బట్టే మనిషి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని అనుసరించే నడుస్తాడు తప్ప దాన్ని దాటి పక్కెళ్ళడానికి ఎప్పుడు కూడా ఇష్టపడ్డా. అవునా కదా, ప్రతి ఒక్కరికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. అవునా కదా, దాంట్లో కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్. అవునా, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అవునా కదా, మంచి అంటే ఏంటి మరి? మంచి ఎమోషన్స్ ఏంటంటే ఆనందము, సంతోషము, ప్రేమ, దయ, కరుణ. అవునా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మంచి విషయాల కిందకి వస్తాయి. మరి నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? కోపము, ద్వేషము. అవునా, ఒక వ్యక్తి మీద పగబట్టడము, వీటన్నిటిని కూడా ఏమంటారు చెప్పండి? నెగిటివ్ ఎమోషన్స్. అవునా, అంటే ఒక వ్యక్తి నడవాలంటే ఈ ఎమోషన్స్ అంతా కూడా ఏం చేస్తాయి? మనిషిని కంట్రోల్లో ఉంచుతాయి. అవును కదా, భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకు కూడా ఏమున్నాయి చెప్పండి? మనకి ఎలా అయితే భావోద్వేగాలు ఉంటాయో ఆయనకు కూడా అన్ని భావోద్వేగాలు ఉన్నాయి. అవును కదా, భూమి మీద ఆయన బ్రతికినప్పుడు కూడా ఆయన కూడా కోపం చూపించాడు, ఆయన కూడా ఏడ్చాడు, ఆయన కూడా బాధపడ్డాడు. అవును కదా, ఇవన్నీ కూడా ఆయన కూడా ఏం చేశాడు? భూమి మీదకి వచ్చినప్పుడు అవన్నీ కూడా
చూపించాడు. ఓకేనా, రైట్. చూపించిన యేసుక్రీస్తు ఆ భావోద్వేగాలకు ఏం చేయలేదు చెప్పండి, ఎప్పుడు కూడా ఏం చేయలేదు చెప్పండి, దానికి లొంగిపోలేదు. ఓకేనా, భావోద్వేగాలకు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు లొంగిపోలేదు. లొంగిపోకుండా ఏం చేశాడు, దాన్ని జయించి, అవునా, తను మన ముందు నిలిచాడు. అవునా కదా, రైట్. అయితే మనుషులు కూడా అందరూ ఏం చేస్తున్నారంటే, అందరిలో కూడా నశించింది ఏంటి చెప్పండి, ప్రతి ఒక్కరికి భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే ఆ ఎమోషన్స్కి తగ్గట్టుగా మనిషి ఏం చేయదు, అప్పటికప్పుడు ఏం చేయదు చెప్పండి, దాన్ని అనుసరించి బ్రతకొద్దు ఎప్పుడు కూడా. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదో అన్నాడు, ఒక వ్యక్తి ద్వారా మీకు తెలిసింది. అవును కదా, ఒక వ్యక్తి నీ గురించి చెడు ప్రచారం చేస్తున్నమాట, అంతా చెడు ప్రచారం చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి నీకు తెలిసింది అనుకో, నువ్వు ఏం చేస్తావు చెప్పండి, ఏం చేస్తారు? ఎమోషన్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్, ఇంకోటి ఏంటి నెగిటివ్ ఎమోషన్స్. అంటే నువ్వు తీసుకునే ఎమోషన్ని బట్టి ఏమవుతుంది, ఆ వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం నీకు ఏమవుతుంది చెప్పండి. పర్లేదు, దానివల్ల నాకు నష్టం ఏముందా నువ్వు అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, అదే నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. అవునా కదా. ఆ వ్యక్తి నన్ను ఏదో కించపరిచాడు, నన్ను ఏదో అవమానపరిచాడు, అవమానపరుచులే, నా క్యారెక్టర్ ఏమైనా దెబ్బతింటుంది, అందరు తెలిసిందే కదా నా క్యారెక్టర్ ఏంటో, బహిర్గతమే కదా, దానివల్ల నేను నష్టపోతాను అని మనం అనుకుంటే దానివల్ల ఏమవుతుంది చెప్పండి, ఎలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది. అలా కాకుండా నువ్వు నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళి వాడిని నన్ను తిడతాడా, వాడిని నన్ను ఇలా చేస్తాడా, వాని గురించి నేను కూడా ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి చెయ్యాలి నేను. అవును కదా. ఇట్లాంటి దానిలోనికి ఒక మనిషి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో దాన్ని బట్టి ఏమవుతాడు చెప్పండి ఆ మనిషి. అవునా కదా. అంటే మనకు రెండు విధాలుగా దేవుడు అనేది ఛాన్స్ ఇచ్చాడు. అవునా కదా. ఒకటి మంచిని ఎత్తుకోవడానికి, ఇంకోటి చెడుకు. అవునా, రెండు దారులు అనేది ఇచ్చాడు. జీవాన్ని అలాగే మరణాన్ని నీ చేతిలో పెట్టాడు. ఏది ఎంచుకుంటావు అది నీ ఇష్టం. అవునా కదా. ఎటువైపు వెళ్తాం అది మన ఇష్టం. అట్లాంటి దారిలోనికి మనం దేనిలోకి వెళ్తాం చెప్పండి, దేనిలోకి వెళ్ళడానికి ఇష్టపడతాం? అయితే ఏంటంట ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నా, నశించిన దాన్ని ఏంటంట వెతికి రక్షించడానికి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారు వచ్చాడు. అవునా కదా. అంటే ప్రతి మనిషిలో కూడా ఏమైపోయి చెప్పండి, ఏదైతే ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలో, ఏదైతే ఎమోషన్స్ మంచి ఉండాలో వాటిని పక్క పెట్టేసి ఏదన్నా అడ్డంకులు రాగానే, ఏదన్నా ఆపదలు రాగానే మనిషి ఎదుర్కొనేది ఏంటంటే అన్ని కూడా ఏం చేస్తే చెప్పండి, ఎలాంటి ఎమోషన్లోకి వెళ్ళిపోతాడు. అవునా కదా. ఏదైతే మనలో ఉండకూడని ఎమోషన్స్ ఉంటాయో దాన్ని మనం పెంపొందించుకుంటూ దానికి మనం లోబడితే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, దాన్ని అనుసరించి దానిలో మనం కుంగిపోతుంటాం. అవునా కదా. ఎమోషన్స్ అనేవి మంచివా అంటే అన్నీ కూడా మంచివి. అవునా కదా. దేవునికి ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, వస్తాయి. ఎందుకంటే ఆదికాండంలో చెప్తారు ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఏం చేశాడు, నరుని సృజించాడు. కాబట్టి ఏంటంట, దేవునికి ఏవైతే ఆ భావోద్వేగాలు ఉన్నాయో మనకు కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఆ భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఉపయోగించే పద్ధతి అనేది ఏమవుతుంది చెప్పండి, తప్పుగా మారిపోతుంది. అవునా కదా. ఎక్కడైతే మనము ఉపయోగించాలో, ఎలాగైతే ప్రవర్తించాలో ఆ ప్రవర్తించే విధానం అనేది మారిపోయి ఏమవుతుంది చెప్పండి, బ్యాలెన్స్ అనేది అవుట్ అయిపోయి అందరూ కూడా ఏం చేశారు, నశించారు. ఏ ఎమోషన్స్లో అయితే మనం దేవుని ద్వారా వెళ్ళాలో వాటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి ఏదైతే మనలో ఉన్నాయో వాటిని అనుసరిస్తూ దేవునికి అనుకూలంగా కాకుండా మన ఇష్టాలను అనుసరిస్తూ మనం ఏం చేస్తున్నాం, ముందుకెళ్తున్నాం. అవునా కదా. రైట్. అయితే నిజంగా మరి మనం మన భావోద్వేగాల ప్రకారం నడుస్తున్నామా, లేకపోతే దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నామా? ఎట్లా నడుస్తున్నాం చెప్పండి? మన భావోద్వేగాలను అనుసరించి నడుస్తున్నామా, లేకుంటే దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం నడుస్తున్నామా? ఆదికాండంలో ఒక సంఘటన ఉంటుంది. అవునా కదా. యాకోబు యొక్క కుమార్తె. అవునా కదా. అయితే ఆ కుమార్తెకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తారంటే వాళ్ళతో మంచిగానే ఉంటారు, మంచిగానే ప్రవర్తిస్తారు. మాలో కలిసిపోతే ఏం చేస్తాం చెప్పండి, మా చెల్లికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్తారు. అవునా కదా. ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే, వాళ్ళకి అలా సున్నతి చేసిన తర్వాత వాళ్ళు లేవలేని పరిస్థితులు ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. అవునా కదా. అయితే వీళ్ళ ఎమోషన్స్ అనేది ఏమైపోయింది చెప్పండి, వాళ్ళతో సరే అయిపోయింది, అది తప్పు ఒప్పుకున్నాడు, అంతా అయిపోయింది, ఓకే అనుకున్నారు. అన్న తర్వాత కూడా వాళ్ళ లోపల ఏమైపోయింది చెప్పండి, ఆ భావోద్వేగం అనేది తగ్గట్లేదు, వాళ్ళ మీద పగ అనేది ఇంకా రగిలిపోతుంది. కాబట్టి ఎలా తగ్గుతుందంటే, నా పగ ఎలా తగ్గుతుంది చెప్పండి, వాళ్ళని చంపేస్తేనే తగ్గుతుంది. అంటే బయటికి మాత్రము
మంచిగానే కనబడతారు. కానీ ఏంటంటే ఆ లోపల ఉన్న భావోద్వేగాలను ఎప్పుడైతే మనము అదుపులో ఉంచుకోమో, ఆ అదుపులో ఉంచుకొని దాన్ని బట్టి జరిగే చర్యలు ఏంటంటే అవతల వ్యక్తిని ఏం చేస్తాం, మనం నాశనం చేస్తాం. అంటే మన భావోద్వేగాలను బట్టి అవతల మీద ఎలాంటి భావాన్ని మనం పెంచుకుంటామో, ఎలాంటి భావోద్వేగాన్ని అవతల వ్యక్తి మీద మనము చూపిస్తామో, ఆ భావోద్వేగాన్ని బట్టి ఆ వ్యక్తిని ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, దానికి తగ్గట్టుగా మనం ఆ వ్యక్తిని ఏదో విధంగా నష్టపరచడమా, గాయపరచడమా, ఏదో ఒకటి చేయడం మనం చేస్తుంటాం. అవునా కదా? అయితే ఏంటంటే నశించింది ఏంటంటే మన లోపల ఏమైపోయింది చెప్పండి, మన లోపల ఉన్న హృదయం అనేది నశించింది. అవునా కదా? ఇర్మియా గారు చెప్తారు ఏంటంటే హృదయం అంటే ఏంటంటే చెప్పండి, ఏంటంటే హృదయం అనేది బహుఘోరమైనది, అదేంటంట బహుఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గుర్తించేవాడు ఎవడు కూడా ఏంటంట లేవు. అవునా? అంటే ఎవరి హృదయం అనేది కూడా వాళ్ళని ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది హృదయం అనేది, ఎట్లా మోసం చేస్తుందండి? హృదయం మనల్ని ఎందుకు మోసం చేస్తుంది? మన హృదయం మనల్ని ఎందుకు మోసం చేస్తుంది? హృదయం అనేది మనల్ని ఎలా మోసం చేస్తుంది అసలు? మన హృదయం మనల్ని ఎందుకు మోసం చేస్తుంది? అవునా కదా? ఈ భావోద్వేగాలను బట్టే మనస్సు, హృదయం అనేది ఏం చేస్తుంది, మెదులుతుంటుంది. దీన్ని బట్టి ఏం చేస్తుందంటే హృదయం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక మాట అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి, అది ఏం చేస్తుంది, నీ లోపల దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అవును కదా? అదొక వ్యాధిలాగా ఏం చేస్తుంది చెప్పండి, ఎప్పుడో ఒక మాట అనేది మనకి ఏం చేస్తుంది, అది లోపల గుర్తు చేస్తుంది, నీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అవునా? వ్యక్తి కనబడగానే, వ్యక్తిని చూడగానే, వ్యక్తి గురించి ఆలోచించగానే వాటన్నిటి గురించి కూడా ఏం చేస్తుంది, నిన్ను తడుతూ ఉంటుంది. హృదయం అనేది, మనస్సు అనేది నిన్ను మరల ఏం చేస్తుంది, లేవనెత్తా ఉంటుంది. ఎలా లేవనెత్తుందంటే ఒక నెగిటివ్ ఎమోషన్స్తో. అవునా కదా? ఆ వ్యక్తి పట్ల కోపంతో, చిరాకుతో, ద్వేషంతో దాన్ని ఏం చేస్తుంది, లోపల ఆ వ్యక్తి పేరు వినగానే, ఆ వ్యక్తి గురించి మాట్లాడగానే ఆ అంతా కూడా లోపల నుంచి బయటకు వచ్చినట్టు ఏం చేస్తుంది, హృదయం అనేది మనల్ని మోసం చేస్తుంటుంది. అవునా కదా? రైట్. అయితే హృదయం అనేది మనకు తప్పు జరిగిన దాన్ని బట్టి ఏం చేస్తుంది, మనం కూడా ఏం చేయాలి, దానికి కఠినంగా ఉండాలని చెప్తుంది. అవునా కదా? అంటే మన ఎడలో కూడా తప్పు చేసినప్పుడు మనం ఎందుకు సరళంగా ఉండాలి, మనం ఎందుకు తగ్గించుకోవాలి, మనం ఎందుకు ఒదిగిపోవాలి, మనం ఎందుకు సాత్వికంగా ప్రవర్తించాలి? అవునా కదా? హృదయం లోపల ఏం చెప్తుంది చెప్పండి, ఒక మనిషి నీకు నష్టం జరిగింది కనుక నువ్వు కూడా ఏం చేయి, ఆ నష్టం ఎలా అయితే జరిగిందో అలాగే నువ్వు ప్రవర్తించు. మంచిగా నువ్వెందుకు ప్రవర్తిస్తావు? చేస్తుందా హృదయం అనేది మోసం? మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా, ఎంత క్లారిటీగా ఉందామనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా, అవతలి వ్యక్తి వచ్చి ఒక చిన్న మాట అన్నాడు అనుకోండి, హృదయం ఏం చేస్తుంది, మరలా ఏం చేస్తుంది చెప్పండి, వీనితో ఎంత మంచిగా ఉన్నా సరే, వీనితో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, వీడు ఏం చేయడు చెప్పండి, మారడిగా. కాబట్టి ఏం చేయి, నువ్వు కఠినంగానే ఉంటే మంచిది. అవునా కదా? అయితే మనుషులంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, హృదయం లోపల ఆ కఠినమైన దాన్ని నింపుకొని మనుషులతో ఎలా ప్రవర్తించాలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి, మర్చిపోయారు. అవునా కదా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మీరు బైబిల్లో మొత్తం చూస్తే కూడా ఏంటి చెప్పండి, నిన్ను వాళ్ళు ఏం చేయాలని, పొరుగు వాడిని. నువ్వు ఎక్కడన్నా చూడండి, బైబిల్ మొత్తంలో చూస్తే కూడా బైబిల్ అంతా సారం ఏంటంటే, నిన్ను నువ్వు ఎట్లా అయితే ప్రేమించుకుంటావో అవతలను కూడా ఏం చేయాలి, అలాగే ప్రేమించాలి. అవునా కదా? రైట్. మరి నశించింది ఏంటంటే మనం ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో అట్లా అవతలను ఏం చేయాలని చెప్పండి, ఏం చేయలేం, మనం తట్టుకోలేం మనం. అవునా కదా? ఎవడైతే అవతల వ్యక్తి ఉన్నాడో, అవతల పర్సన్ ఉన్నాడో, ఆపోజిట్ పర్సన్, మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం, అవతల వ్యక్తిని ఏం చేయాలని చెప్పండి, అంత ఆప్యాయతగా, అంత ప్రేమగా చూసుకోలేము. అవునా కదా? రైట్. ఏంటంటే మనలో అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, ఆ స్వార్థం అనేది నిండిపోయి ఏమైపోయింది, మనుషుల్ని ప్రేమించడానికి బదులుగా ఏం చేస్తాం చెప్పండి, మనుషుల్ని అవసరాలు తగ్గట్టుగా వాడేసుకోవడం అనేది మనకు అలవాటు అయిపోయింది. అవునా కదా? తిమోతికి రాస్తూ తన పత్రికలు చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, తిమోతితో చెప్తూ, ఎప్పుడైతే అంత్య దినాల్లో మనుషులు వచ్చారో వాళ్ళు ఏమైపోయారంటే మనుషులను ప్రేమించడం అనేది మర్చిపోయి ఏం చేశారు చెప్పండి, స్వార్థాల కొరకు వాడడం అనేది అలవాటు అయిపోయింది. అవునా కదా? నీకు ఏదైనా అవసరం ఉంటేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, నీతో ప్రేమగా ఉంటారు, నీతో ఏం చేస్తారు,
కనికరంగా మాట్లాడతారు. ఒకవేళ నీతో అవసరం లేకుంటే, నీతో పనే లేకుంటే, అవునా కదా? అయితే ఇవన్నీ కూడా ఏమైపోయాయి చెప్పండి, మనిషి లోపల ఉండాల్సిన ఆ భావోద్వేగాలను మర్చిపోయి ఏం చేస్తున్నా ఉండకూడని లక్షణాలన్నింటినీ కూడా లోపల తెచ్చేసుకొని నశించిపోయారు ప్రతి మనిషి కూడా. అవునా కదా? మనకు ఉండాల్సింది లోపల దేవుడు ఏదైతే ఉంచాడో అలాంటి గుణం ఉండాలి, కానీ దాన్ని పక్కకు పెట్టేసి స్వార్థంతో నిండిపోయాం అందరం కూడా. మనకి ఏదైనా లాభం వస్తేనే మనం చేస్తాం, అవునా కదా? మనకేమైనా లాభం అనిపిస్తేనే మనం చేస్తాం, మనకేమైనా అవసరం ఉంటేనే మనం చేస్తాం. అవసరం లేకుండా దాన్ని ఏం చేస్తాం చెప్పండి, వదిలేస్తాం, పక్కన పెట్టేస్తాం, ఏది కూడా పట్టించుకోం. అలాంటి పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళడానికి ఏం చేసి రేపండి ప్రభువారు వచ్చి వాటి అన్ని కూడా చూపించాలి. అవునా కదా? ఏ వ్యక్తిలో కూడా ఏముండదు చెప్పండి, స్వార్థం అనేది ఉండొద్దు. యేసుక్రీస్తు బ్రతికిన 33 సంవత్సరాలు కూడా నేను చూపించింది ఏంటి చెప్పండి, ప్రతి మనిషితో ఎలా మెలగాలి. అవునా కదా? మనిషి ఎలా గౌరవించాలి, మనిషితో మనిషి ఎలా నడుచుకోవాలి. అవునా కదా? ఆయన బ్రతికినన్ని సంవత్సరాలు కూడా 3.5 సంవత్సరాల సేవ కార్యక్రమంలో కూడా ఆయన చూపించింది ఏంటంటే అవతలి వ్యక్తి మీద ఏంటి చెప్పండి, ప్రేమను చూపించి ఎలా ప్రేమించాలి, అవతలి వ్యక్తిని ఎలా దగ్గర తీసుకోవాలి, అవతలి వ్యక్తి బాధను ఎలా మాన్చాలి నేను. అవునా కదా? అవతలి వ్యక్తిలో బాధను రేపడం కాదు, నేను ఏం చేయాలి చెప్పండి, అవతలి వ్యక్తిని ఏం చేయాలి, అవతలి వ్యక్తుల్లో బాధను అనేది తగ్గించాలి. బాధను తగ్గించాలని ఉండాలి తప్ప అవతలి వ్యక్తిని బాధను పెంచాలని ఉండదు. అవునా కదా? ఇట్లాంటివన్నీ కూడా ఏం చేశారు ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో వాటన్నిటిని కూడా ఏం చేశారు, నేర్పించారు. అవునా కదా? చాలా ఉపమానంలో కూడా చెప్తాడు. ఈ లూకా సువార్తను కూడా ఏం చెప్తాడు, మంచి సమరయుడు దాంట్లో కూడా చెప్తాడు ఏంటంటే అసలు ఏంటి మంచి అంటే ఏంటంటే, మంచి అంటే అప్పటి వరకు కూడా జనాలకి ఏంటి చెప్పండి తెలియదు. ఉన్నారు కానీ అసలు ఇంతలా ప్రేమించాలనేది ఏంటి చెప్పండి మనిషికి తెలియదు. అవునా కదా? అదంతా కూడా మనకు తెలిసినది. అవునా కదా? ఒక సమరయుడు ఉంటాడు, వెళ్తుంటాడు, రోడ్డు పక్కన పడిన వ్యక్తి గురించి ఏం చేస్తాడు చెప్పండి. అవునా కదా? అతను ఎవడో తెలియదు, ఏమైందో తెలియదు. తెలియకుండా కానీ ఆ వ్యక్తి గురించి అంత శ్రద్ధ తీసుకొని అంత సాహసం చేసి తన దగ్గర ఉన్నది అంతా ఇచ్చి ఒకవేళ తక్కువ అయితే కూడా నేనేం చేస్తాను ఇంకా మరలో వచ్చినప్పుడు ఇస్తానని చెప్పడం. అవునా కదా? అంటే మనిషి నిజంగా ఇట్లా చేయగలుగుతాడు చెప్పండి. అప్పటికే ఇవన్నీ కూడా ఏమైపోయాయి మనిషిలో వెళ్ళిపోయాయి. మనిషిలో అవన్నీ కూడా ఏంటంటే చూస్తూ పక్కెళ్ళిపోవడమే. వెతికితే 100లో ఒకరు ఉంటారేమో. అవునా కదా? 100 ఉంటారా 1000 ఉంటారా? ఒక వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకొని ఆ వ్యక్తితో నిలబడే వ్యక్తులు చాలా కొద్ది మందికి ఉంటారు. అవునా కదా? అందుకే అక్కడ చూపిస్తూ చాలా మంది వెళ్ళిపోతుంటారు రోడ్డు పక్క నుంచి, కానీ ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు అక్కడ ఆగి ఆ వ్యక్తికి సహాయం చేయడానికి, ఆ వ్యక్తిని దగ్గర తీసుకోవడానికి, ఆ వ్యక్తిని చీరదీయడానికి. అవునా కదా? ఎవరో ఒక్కరు మాత్రమే నిలబడగలుగుతారు. అవునా? రైట్. అట్లాంటప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ వాడు ఏంటి చెప్పండి, మంచి సమయం అంటే మనిషిలో మంచి అనేది మొత్తం కూడా ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది, వదిలేశారు. మంచి అంతా కూడా మనిషి నుండి వదిలేసి ఏం చేస్తారంటే తమకు ఏదైతే నచ్చుతుందో, తమకు ఏదైతే సులువుగా ఉంటుందో ఆ పద్ధతిని ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు, చేసుకుంటూ వెళ్ళిపోయారు. చూడండి మార్కు సువార్తలో ఒకసారి చూద్దాం. పోయిన ఆదివారం చదువుకున్న విషయమే 7వ అధ్యాయం 6వ వచనం నుంచి. అందుకే ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము ఏంటంటే చెప్పండి, ఏం చేస్తున్నారంట జనులంతా కూడా, ఏం చేస్తున్నారంటే పెదాలతో ఏం చేస్తున్నారంట, ఘనపరుస్తున్నారు. ఘనపరచడం అంటే ఏం చేస్తున్నాడు, పెదవులతో దేవా స్తోత్రం, 1000 స్తోత్రాలు, 1,000,000 స్తోత్రాలు. అవును కదా? దేవునికి ఏం చేస్తారు చెప్పండి, ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తూ దేవా అని మాట్లాడతారు. దేంతో మాట్లాడతారు చెప్పండి, అది పెదవుల వరకే పరిమితమైంది అని చెప్తున్నాడు. ఇంకేంటంట, వారి హృదయం ఏమైపోయిందంటే చెప్పండి, ఏమైందంటే పెదవులేమో దేవునికి దగ్గరగా ఉన్నాయంట, హృదయం ఏమైపోయిందంటే చెప్పండి, ఏమైందంట, హృదయం దూరంగా ఉంది. అవునా కదా? అసలు దేవుని దగ్గరగా ఉండాల్సింది ఏంటి,
ఏముండాలి చెప్పండి? మన హృదయం అనేది దేవుని దగ్గరగా ఉండాలి. కానీ ఇక్కడ మాట్లాడుతూ చెప్తుంది యేసుక్రీస్తు వారు ఏంటంటే పెదవులు దేవునికి దగ్గరగా ఉన్నాయి అంటే హృదయం ఏమైపోయిందంటే చెప్పండి? అందరి హృదయం అలానే ఉందా? మరి దేవుని దగ్గరగా ఏమైనా ఉందా? మన హృదయాలు దేవుని దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయండి? మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? పెదవుల వరకు వస్తాను ఏం చేస్తున్నాడు? దేవుని గణపరుస్తున్నాం, దేవుణ్ణి స్తోత్రిస్తున్నాం. కానీ ఏంటంటే హృదయం దగ్గరకు వస్తానే దేవునికి ఏం చేయట్లేదు చెప్పండి? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క గౌరవాన్ని మనము ఇవ్వకుండా ఏం చేస్తున్నామో బ్రతికేస్తున్నాం అని చెప్తాడు. ఇంకా వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడంటే మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశంలని బోధించి ఏం చేస్తున్నారంట? వ్యర్థంగా ఆరాధిస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధన ఎలా ఉందంటే చెప్పండి? ఎలా ఉందంట? వ్యర్థంగా ఉంది. ఎందుకు వ్యర్థంగా మారిపోయిందంటే చెప్తున్నాడు అక్కడ ఏంటంట? మనుషులు కల్పించిన పద్ధతులు అన్నీ కూడా ఏం చేస్తారు? మనిషి ఏం చేస్తారు చెప్పండి? చేస్తారా చేయాలి? మనిషి ఏం చేస్తుందంటే మనిషి కల్పించిన ప్రతి పద్ధతి కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చేస్తాడు. అవునా కదా? చేస్తూ వాటిని ఏమనుకున్నాడు చెప్పండి? దేవుడు చెప్పాడు కానీ అవునా కదా? మనిషి కల్పించిన ప్రతి పద్ధతిని కూడా ఏం చేస్తారంటే మనిషి అనుసరిస్తూ మనం ఏం కోడ్ చేసుకుంటామంటే ఏమని చెప్తాం చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమన్నాడు కనుక వాడు ఏం చెప్తే అది ఎందుకు వాడు బాధపడతాడు, వాడు ఇబ్బంది పడతాడు. కనుక ఏం చేయొద్దు నువ్వు? పర్లేదులే, ఒక్కసారికి ఏం చేయి, నువ్వు అడ్జస్ట్ అయిపో, వాన్లా చెయ్యి. అవునా కదా? వాటన్నిటిని కూడా మనం చేయడానికి ఏం చేస్తాం? మనుషులు ఏదైనా బాధపడతారు, ఏదైనా ఇబ్బంది పడతారు, మనం ఏం చేస్తాం చెప్పండి? సాటి మనిషి గురువుకు ఏం చేస్తాం? మనం అన్నీ చేస్తాం. అవునా కదా? వాడు ఇబ్బంది పడతారు, మనకు బాగా దగ్గర వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏదైనా సందర్భం అయిందనుకో, అట్లాంటి పద్ధతి ఏం చేస్తాం చెప్పండి? ఆ పద్ధతులన్నీ కూడా ఆచరించడానికి ఇష్టపడతాం మనం. అవునా కదా? సర్లే, మనకు నష్టము, మనకు అవసరం లేని పద్ధతులైనా సరే అవతలని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అవతలని బాధపడడం ఎందుకు అని ఏం చేస్తాం మనం? పర్లేదులే అని చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుని పెట్టిన పద్ధతులకు వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? అమ్మో ఇవి చాలా కఠినంగా ఉన్నాయి, ఎవడు చేస్తాడు? అవునా కదా? యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయింది అందుకే కదండి. 70 మంది దాకా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. వెంబడించిన వారిలో కొద్దిమంది ఏం చేస్తారంటే ఇది కఠినమైన మాటలు, ఇవి ఎవ్వడు కూడా చేయలేడు. ఎవడు చేస్తాడు చెప్పండి? అవునా కదా? ఇంత కఠినమైన మాటల్ని, ఇంత కఠినమైన ప్రవర్తన ఎవరు చేయగలుగుతారు? అవునా కదా? చాలా వరకు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు వారితో నడిస్తే ఏమనుకుంటాం చెప్పండి? ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారి మాటలు ఎప్పుడైతే మన హృదయంలో, మన జీవితంలో నెరవేరుతుంటాయో అది ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? కఠినంగా, బాధగానే ఉంటుంది. కానీ దేవుని హృదయం ఎప్పుడైతే దగ్గరగా అవుతుందో దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? మన హృదయం అనేది ఏమవుతుంది? సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. ఒకవేళ క్రీస్తుకు మన హృదయం అనేది దగ్గరగా లేదనుకో, మనకు వచ్చే ప్రతి బాధను బట్టి, ప్రతి శోధనని బట్టి మనం ఏం చేస్తాం? బాధపడుతుంటాం, దేవునికి దూరం అవుతుంటాం. కాబట్టి ఏంటంట చెప్తున్నాడు ఇంకా 8వ వచనంలో, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారంలో గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఏంటట? మీ తల్లిదండ్రులను తండ్రినైనను ఘనపరచవలననియో తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవాలని మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను. అంటే ఏంటంట? కింది వస్తువులు చెప్తా, అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రినైనను తల్లినైనను పని ఏమీ చేయక
మీరు చెప్తున్నాడు ఇవన్నిటిని కూడా ఏంటంటే చెప్పండి, ఏదైనా చెయ్యాల్సి వస్తారని, ఏదైనా ఇవ్వాల్సి వస్తారని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏంటంట? కుర్బాన్ అంటే ఏంటి చెప్పండి? ఏంటంటే కుర్బాన్ అంటే దేవార్పితం. అంటే నీకు ఇచ్చేది నేను ఏం చేస్తాను? దేవునికి అర్పిస్తున్నానులే. దేవునికి అర్పిస్తున్నాక నీకెందుకులే ఇంకా, అవునా కదా? దేవుడు చెప్పిందో ప్రతి వారిని ఏం చేయండి? ప్రేమగా చూసుకోండి, ప్రేమతో ఆదరించండి, ప్రేమతో ఉండండి. ఆ ప్రేమను పక్క పెట్టేసి దేవునికి నేను ఇస్తున్నాను అంటే ఏంటి చెప్పండి? అవునా? దేవుని సన్నిధిలో గడిపేస్తున్నాను, దేవుడికి నేను ఇస్తున్నాను, దేవునికి నేను ఏం చేస్తాను? దర్శనం భాగం ఇస్తున్నాను. అవునా? దేవునికి నా ప్రతిదో కూడా ఏం చేస్తున్నాను? కానుకలు చెల్లిస్తున్నాను. ఇలా చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? అవునా కదా? అంటే ఏదైతే మనం చెయ్యాలో ఆ విధిని అంతా కూడా పక్కకు పెట్టేసి, మనుషులతో జరగాల్సిన సంబంధాలు అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి నేను దేవుని దగ్గరకు వస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను అంటే ఏం లాభం జరుగుతుంది చెప్పండి? అవునా కదా? మన చుట్టుపక్కల వారితో ఉన్న సంబంధాలన్నీ కూడా పెంచుకుంటూ నేను దేవునికి దగ్గర అవుతున్నానంటే ఏమవుతుంది చెప్పండి? అది మనతో ఉన్న బంధువులతో కానీ, మనతో ఉన్న స్నేహితులతో కానీ, ఎవరితో కూడా సరైన సహవాసంలో మనం లేకుండా, సరైన ప్రేమతో మనం మెలగకుండా నేను దేవుని దగ్గరకు వస్తున్నాను, నేను దేవునిలో ఉంటున్నానంటే ఏమవుతుంది చెప్పండి? అది ఏమవుతుంది చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. నాలుగో అధ్యాయంలో 4వ అధ్యాయం ప్రారంభోచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు ఏంటంట? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయమని చెప్తున్నానండి? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు ఏం చేయాలంట? శ్రద్ధ కలిగిన. శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి? శ్రద్ధ అంటే ఏంటిదండి? శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి? శ్రద్ధ అంటే ఏంటంటే చెప్పండి? పిల్లలు ఒకసారి 2 సార్లు చూసి రాస్తారండి, అవునా కదా? అవునా? ఏబిసిడీలు రాస్తున్నారు అనుకోండి, చిన్నపిల్లలు రాస్తున్నారు, ఏం చేస్తారు చెప్పండి? ఏబిసిడీలు ఒక్కోసారి ఏం చేస్తారు? కొద్దిగా అటు ఇటు రాస్తారు, అంటే సరిగ్గా వాళ్ళకు రాయనికి రాదు, అవునా కదా? రాయనికి రానప్పుడు ఏం చేస్తారు? సరిగ్గా ఏం చేయమంటాం మనం? ఏం చేయమంటాం? శ్రద్ధగా చూడదాన్ని, అవునా కదా? అంటే ఏం చేయాలి? శ్రద్ధగా చూడడం అంటే ఏంటిది? శ్రద్ధగా చూడడం అంటే ఏంటిదండి? ఆ వ్యక్తి రాస్తున్నాడు లేదా ఏబిసిడీలు? ఎట్లా రాస్తున్నాడు? మనకు అర్థమైనట్టుగా వాడు రాస్తున్నాడు, అవునా కదా? మరి శ్రద్ధగా రాయడం అంటే ఏంటి? శ్రద్ధగా రాయడం అంటే ఏంటండి? ఆడ ఏదైతే ఉందో, ఎలాగైతుందో ఏం చేయాలి చెప్పండి? అట్లా రాయడం ఏమంటారు? శ్రద్ధగా రాయడం అంటారు. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నానంట, ఐక్యమును కాపాడుకునేది ఏంటంట? శ్రద్ధ కలిగి. ఎట్లా శ్రద్ధ కలిగి ఉన్నారు మీరు? మీకు నచ్చినట్టు ప్రేమిస్తున్నారా? దేవుడు చెప్పినట్టు ప్రేమిస్తున్నారా? ఎట్లా ప్రేమిస్తున్నారు చెప్పండి? ఐక్యత అంటే మనుషుల ఐక్యత ఎలా ఉండాలంటే చెప్పండి? కాపాడుకుంటుంది ఎట్లా ఉండాలంట? శ్రద్ధ ఉండాలంటే. ఎలాంటి శ్రద్ధ మరి? ఎట్లాంటి శ్రద్ధ ఉంది మీకు? ఏదో ఉన్నాంలే అంటే ఉన్నాంలే, కలిసాంలే అంటే కలిసాంలే, అలాగా ఉందా? లేకుంటే దేవుడు ఎలా అయితే ఉండమన్నాడో అట్లుందా మన శ్రద్ధ అనేది? ఐక్యత కాపాడుకుంటే అందు ఎట్లుందండి? రైట్. ఐక్యత కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ఏంటంట? ప్రేమతో ఏం చేయాలంటే చెప్పండి? ప్రేమతో ఏం చేయాలంట? ఒకరినొకరు ఏం చేయాలంటే చెప్పండి? సహించాలి. అంటే ఎలా సహించాలంటే ఒకరినొకరిని ఎట్లా సహించాలండి? ప్రేమతో సహించాలి. ప్రేమతో సహించడం అంటే ఏంటి? ప్రేమతో ఎలా సహిస్తారండి?
ఒక వ్యక్తిని ప్రేమతో ఎలా సహిస్తాం చెప్పండి? ఎట్లా సహిస్తాం ప్రేమతో? అవతల వ్యక్తిని మనం ప్రేమతో సహించాల్సి వస్తే చెప్తున్నారు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసి చెప్తే ఏంటంట, ఒకరినొకరు ఎలా ప్రేమించాలంటే, ఎలా సహించాలంటే చెప్పండి? ప్రేమతో సహించాలంటే. ఎట్లా ప్రేమతో సహించడం అంటే ఏంటి అసలు? మీరు ఎప్పుడైనా అట్లా సహించి చూసారా ప్రేమతోని? సహించారు లేదండి? అవునా కదా? రైట్. ప్రేమతో సహించడం అంటే ఏంటంటే గద్దించకుండడం, కోప్పడకుండడం కాదు. అవునా కదా? ప్రేమతో సహించడం అంటే ఏంటంటే ఏ వ్యక్తిని తప్పుడు దారిలోనికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? గద్దిస్తారు, కొడతారు. అవునా కదా? వాళ్ళు మంచి దారిలో తీసుకురావడానికి ఏదైనా చేస్తారు. అదంతా కూడా ఏంటి? కషాయాలు కూడా వాళ్ళ కోపం, వాళ్ళ కక్షణ. ఎందుకు చేస్తాము? వాడు తప్పుడు దారిలోనికి వెళ్ళొద్దు, వాడు తప్పుడు పద్ధతిలోనికి వెళ్ళొద్దు, వాడు తప్పుడు దారిలోనికి వెళ్తే బాగుపడడు. అవును కదా? అవునా? ఎన్నిసార్లు చేసినా అట్లే ఉంటారా? లేకుంటే ఒకసారి చేయగానే మరలా అట్లా చేస్తూ వదిలేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఎన్నిసార్లు తప్పు చేసినా మరలా ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? తిడతారు, గద్దిస్తారు, మరల దగ్గర ఇస్తే అలా చేయొద్దని చెప్తారు. తిడతారు, గద్దిస్తారు, మరలా అలా చేయొద్దని చెప్పి ఏం చేస్తారు? అవునా కదా? ప్రేమతో సహించడం అంటే ఏంటంటే ఒకరినొకడు తిట్టండి, గద్దించండి, కానీ ఏం చేయండి? ఏం చేయండి చెప్పండి? ప్రతి వ్యక్తిలో కూడా ఆ భావోద్వేగాలను వస్తాయి. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. అవునా? ఏదైనా మాట అన్నప్పుడు మనకు చిరాకు అనిపిస్తుంది. అవన్నీ కూడా జరుగుతాయి. కానీ జరిగినా కానీ మరలా మీరు ఏం చేయండి? అక్కడితో నీకు నాకు మాటలు బంద్, నువ్వు నాకు మాట్లాడొద్దు. అవునా కదా? అంత పెద్ద మాట అంటావు నన్ను, నువ్వు నా దగ్గర రావద్దు, నేను నీ దగ్గర రాను. చచ్చినా కూడా మన ఇద్దరం కూడా ఎప్పుడు కూడా కలవద్దు. ఇదేనా సహించడం అంటే? ప్రేమతోనే. ప్రతి మనిషికి కూడా భావోద్వేగాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. అవన్నిటిని కూడా అయిపోతే అప్పటితో ఏం చేయాలి మీరు? అనుకోండి, వదిలేసుకోండి. కానీ ఏం చేయండి? మరలా ఏం చేయండి? మరలా సహించండి, ఒకరినొకరు భరించండి, అంతే. ఎప్పుడైతే క్రీస్తులో ఒక వ్యక్తి ఎదుగుతుంటాడో వాటన్నిటిని కూడా అంటాడు, పడతాడు, కానీ మరలా ఏం చేస్తాడు చెప్పండి? మరలా ఏం చేస్తాడు? దగ్గర తీసుకుంటాడు. అవునా కదా? అంటే క్రీస్తులో ఉండే గుణం అనేది అది. అవునా? పడతాడు, కొడతాడు, ఏదైనా అంటాడు, కానీ మరలా ఏం చేస్తాడు? మరలు ఉండాలి ప్రేమతో. అవునా కదా? అంటే ఒకరినొకడు ఏం చేయాలంటే ప్రేమతో ఏం చేసుకోవాలి? సహించుకోండి అని చెప్తుంది. ఇంకేంటంట? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన ఏంటంటే సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఏంటంటే చెప్పండి, ఎట్లుండాలంట? ఉంటాయి ఇవన్నీ కూడా మనిషి జీవితంలో. ప్రతి ఒక్క ఎమోషన్ కూడా ఏమవుతుంది చెప్పండి? ఉంటుంది. కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అరుస్తాం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ జరిగినా సరే ఏం చేయండి చెప్పండి? ఏం చేయండి? క్రీస్తు ఏదైతే చూపించాడో ఆ మాదిరిని మీరు కనపరచాలి. క్రీస్తు ఎలాగైతే భూమి మీద బతికాడో ఆ విధంగా మనం ఏం చేయాలి చెప్పండి? బ్రతకాలి. అవునా కదా? అందుకే చెప్తున్నా ఏంటంటే నశించిన దాన్ని ఏంటంటే చెప్పండి వెతికి రక్షించడానికి. ప్రతి మనిషిలో కూడా అన్నింటిని కూడా ఏమైపోయి చెప్పండి? ఏదైనా చిన్న ఎమోషన్ రాగానే ఎమోషన్ని బట్టి ఏం చేస్తున్నారు? మనిషి అంతా కూడా ఏం చేస్తున్నారు? విడిపోతున్నారు. నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు అవసరం లేదు. అవునా కదా? నీకు నాకు ఇక గిట్టదు, వద్దు. అవునా? చిన్న చిన్న దానికి ఏం చేస్తున్నారు చెప్పండి? దూరం అయిపోతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కాకుండా ఏం చేయాలంట? అలా ఉండొద్దు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో క్రీస్తు దారిలోనికి మనం వెళ్ళట్లేదు. అవునా? వేరొక మార్గంలోనికి వెళ్తున్నాం. క్రీస్తు వచ్చింది అందుకు. అవునా కదా? సమాధాన బంధం చేత ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? అతకబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ బంధంతో నడవబడాలి. భూమి మీద ఉండేదే కొద్ది కాలం. అవునా? ఆ కొద్ది కాలంలో కూడా నువ్వు ఆ ప్రేమతో మెదలకుండా, ఆ సమాధాన బంధంతో మెదలకుండా ఎలా దేవుని దగ్గరికి వెళ్తాం మనం? అవునా కదా? భూమి మీద ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న వారితోనే కొద్దిసేపు ఓర్చుకొని నువ్వు దేవుని దగ్గరికి ఎలా వెళ్తావు చెప్పండి? అవునా కదా? ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి, ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి గొడవ అనేది? ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు పెట్టుకుంటారా గొడవ? రోజు కంటిన్యూగా పెట్టుకుంటారా? ఎంతసేపు అవుతుంది చెప్పండి గొడవ అనేది? అరగంట, ఒక గంట సేపు ఎక్కువగా కూర్చున్నారంటే అదేంటి చెప్పండి? అదే ఎక్కువ. అవునా కదా? గంట సేపు గట్టిగా మాట్లాడుకున్నారంటే ఏమైపోతుంది చెప్పండి?
అదే అంతకంటే పెద్ద గొడవ అనేది ఏముండదు, అవునా కదా? ఆ లోపాలను ఎవరో ఒకరు ఏం చేస్తారు, చల్లారుస్తారు కూడా కొట్టుకోరని కట్టలిస్తారా? ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తారు, అవునా కదా? ఎందుకు? ఎవరైనా సరే ఏం చేయాలి చెప్పండి? కలిసి ఉండాలని. మీరు ప్రపంచంలో కానీ లోకంలో కానీ ఎక్కడ వెళ్ళినా సరే ఏదైనా గొడవ అవుతుందంటే ఏం చేస్తారు చెప్పండి? ప్రతి ఒక్కరు కలిసి ఉండమని కోరుకుంటారా, కొట్టుకోమని వదిలేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైనా సరే కలిసి ఉండమని చెప్తారు, అవునా కదా? రైట్. ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వెళ్తున్నామో, క్రీస్తులో వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? కలుపుకునే బంధంతో, సమాధానమైన బంధంతో ఉండాలి, ఒకరినొకరు సహించుకుంటూ ఉండాలి తప్ప దాన్ని దాటేసి ఎప్పుడైతే మనం వెళ్తామో ఏం చేస్తాం చెప్పండి? మనం రక్షించబడ్డానికి అది ఉపయోగం ఉండదు, మనం క్రీస్తులోనికి వెళ్ళడానికి కూడా అది ఉపయోగపడదు, అవునా కదా? చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే ఊరికైనా కోపడుతున్నారు, వీడు వాళ్ళ కోపిష్టి, అవునా కదా? అంటే చాలా విషయాల్లో మనుషులు ఏం చేస్తాం, మనం దూరం పెట్టడానికి ఇష్టపడతాం. అంటే వాళ్ళ ఎమోషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? దూరం పెట్టేస్తాం చాలా విషయాల్లో, వద్దులే, అవునా కదా? అయితే ఏం చేయాలని చెప్పండి? ప్రతి ఒక్కరికి ఆ ఎమోషన్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? మనం వ్యక్తిని ద్వేషించకుండా ఏం చేయాలి? అక్కడ ఏదైతే తప్పు చేస్తున్నాడో తప్పుని ఏం చేయాలి? మనం సరి చేయడానికి ప్రయత్నం చేయాలి, తప్పును గద్దించడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మనుషులను ఎప్పుడు కూడా ఏం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఏం చేశాడు? పాపాన్ని ఏం చేశాడు? పాపాన్ని పారదోయడానికి వాళ్ళని గద్దించాడు, ఖండించాడు తప్ప మనిషిని ఎప్పుడు కూడా ఏం చేయలేదు, ద్వేషించలేదు. మనుషుల్ని ద్వేషించలేదు. ఎవరిని ద్వేషించాడు మరి? వారిలో ఉన్న పాపాలను ద్వేషించాడు. అంటే ఇది చెయ్యొద్దు, అవునా, ఇలా ఉండొద్దు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలం అంతా కూడా నేను చెప్పిందంటే ఇలా మీరు నడుచుకోవద్దు, ఇలా నడుచుకుంటే అది దేవుని మార్గం కాదు, దేవునిలోనికి మీరు సరి అయిన ఎదిగిన క్రమం కాదు, అవునా కదా? ప్రతి ఒక్కటి కూడా మనుషులు ఎదిగే క్రమాన్ని నేర్పించాడు తప్ప మనుషులు చీలిపే తత్వాన్ని వాళ్ళ హృదయాల్లో ఆ కఠినతను నింపుకునే దాన్ని ఎప్పుడు కూడా ఏం చేయలేదు, క్రీస్తు ప్రోత్సహించలేదు, దాన్ని పురికొల్పడానికి ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి ఎదుగుతున్నామో మనలో ఎదగాల్సిన గుణం ఏంటి చెప్పండి? ఏం ఎదగాలి చెప్పండి? దేవుని యొక్క ప్రేమను ఎదగాలి మనలో, అవునా కదా? దేవుని ప్రేమలో మనము ఎప్పుడైతే ఆ ఉన్నతంగా ఎదుగుతుంటామో ఏం చేస్తాం చెప్పండి? దేవునిలో మనము బలంగా ఏం చేస్తామో చెప్తాం. చూడండి, ఇంకా 5వ వచనం మారుతూ చెప్తున్నాడు. 6వ వచనంలో 5, 6 కలిసినాయి కదా. 5వ వచనం, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడును, అందరిలో వ్యాపించి ఏంటంట? అందరిలో ఉన్నాడు. వ్యాపించి అంటే ఏంటంటే చెప్పండి? కింద మూల భాషలో ఉంది ఏంటంట? ఫుట్ నోట్లో 1 నెంబర్ అని వేసింది కదా. ఏంటంటే చెప్పండి? అందరి ద్వారాను. ఏంటంట? దేవుడు ఏం చేసి చెప్పండి? అందరి ద్వారా. అంటే మనలో ఉన్న ఆత్మ కూడా ఏంటి చెప్పండి? దేవుని ఆత్మ. అందరిలో ఉంది, అందరి ద్వారా దేవుడు ఉన్నాడు, అవునా కదా? నేను ఒక్కనే దేవుని కొరకు నిలబడతాను, నేను ఒక్కనే ఉంటానంటే అది కాదు, అవునా కదా? అందరి కలిస్తేనే ఏమవుతాడు చెప్పండి? దేవుడు, అవునా కదా? ఏ ఒక్కరిని మనము నిర్లక్ష్య పెట్టినా, ఏ ఒక్కరిని మనం తృణీకరించిన ఏమవుతుంది చెప్పండి? మనం దేవుణ్ణి తృణీకరించిన వారు కాదు. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? 7వ వచనం చెప్తా, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడిన, అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు ఏంటంట? 12వ వచనం, 11, 12వ వచనం, మనం అందరమును విశ్వాసంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతము కలుగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఏంటంటే చెప్పండి? ఏం కావాలంట? ఏం కావాలంటే చెప్పండి? క్రీస్తు కలిగిన సంపూర్ణత అనేది మనలో రావాలి, అవునా? ఆ క్రీస్తు కలిగిన సంపూర్ణత అనేది ఎలా వస్తుంది మరి? ఎట్లా వస్తుంది క్రీస్తు కలిగిన సంపూర్ణత? ఎప్పుడైతే మనలో ఉన్న ఆ హృదయం లోపల ఉన్న వ్యాధిని అనేది ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఆ హృదయం లోపల ఉన్న కల్మషాన్ని ఎప్పుడైతే మనం పక్కకు పెట్టేసుకుంటామో, ఏదైతే నశించిందో యేసుక్రీస్తు వారు ఏదైతే తీయడానికి వచ్చారో
దాన్ని పక్కకు పెట్టేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మన హృదయం అనేది నిర్మలం అవుతుంది. మన భావోద్వేగాలు అన్నీ కూడా ఏం చేస్తాయి, మంచి దాని వైపు పనిచేస్తాయి. అవును కదా, మన ఎమోషన్స్ అన్నీ కూడా చెడు దారిలోనికి వెళ్ళకుండా ఏం చేస్తాయి, మంచి దారిలోనికి వెళ్తాయి. అవును కదా, నీలో ఉన్న కోపం పగగా మారకుండా ఏం చేస్తుంది చెప్పండి, ఆ కోపం కొద్దిసేపు ఏమవుతుంది చెప్పండి, అది ప్రేమగా మారిపోతుంది. అవును కదా, మన ఇంట్లో వాళ్ళతో అలాగే ఉంటాం, పగ పెంచుకుంటామా? ఏం చేస్తారు చెప్పండి, ఇంట్లో చిన్న ఏదైనా అల్లరైంది అనుకోండి, ఏం చేస్తారు, ఆ కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు గద్దించి చురుకుంటారా, లేకుంటే ఆ కోపాన్ని దాపెట్టుకొని పగ్గా మార్చుకుంటారా? ఏం చేస్తారు, కొద్దిసేపు ఏదో అనుకుంటారు, మరలా తర్వాత ఏం చేస్తారు, వాటన్నిటిని కూడా వదిలేసి చాలా జాగ్రత్తగా చాలా చక్కగా మరలా ఏం చేస్తాం, మనం కలిసిపోవడానికి ఇష్టపడతాం. అవునా? అయితే ప్రతి వారితో కూడా మనం ఏం చేయాలి, ఈ విధంగా ఉండాలి. మన ఇంట్లో అయితే ఎలా అయితే కలిసిపోతామో బయట వ్యక్తులతో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, వాటిని అనుసరించి మనం బ్రతకగలగాలి. దేవుడు కోరుకున్న రీతిలో మనం బ్రతకగలగాలి. కాబట్టి విన్న మాటలు మనం హృదయంలో భద్రపరుచుకొని క్రీస్తు వారు వచ్చింది ఎందుకు చెప్పండి, నశించిందని ఏం చేయాలి చెప్పండి, వెతికి రక్షించడానికి. మరి ఏం నశించాయి మనలో, ఏం నశించాయి చెప్పండి, మనిషితో ఎలా మెదగాలో మనకు అర్థం అవ్వట్లేదు. అవునా కదా, సాటి మనిషితో మనకు ఎలా ఉండాలో అర్థం అవ్వట్లేదు. అర్థం అయ్యేలా చూపించడానికి ఏం చేశారు, క్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి అర్థం చేసుకున్న మనమని ఏం చేయాలి చెప్పండి, ఏంటంట, మనుషుల వ్యర్థమైన ఆచారాలను అనుసరించకుండా ఏం చేయాలి చెప్పండి, క్రీస్తు ఏదైతే అనుకుంటున్నాడో ఆయన హృదయానికి దగ్గరగా చేరువుగా బ్రతకాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తాం. తల ఉంచుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించిన ఆయన, మా యొక్క భావోద్వేగాలకు లోనుగా నాయన నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆయన అటు జీవితాన్ని జీవించగలుగుటకు నీ కృపలో నాయన వర్ధిల్లగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం మాకు అనుగ్రహించిన ఆయన. జరగనున్న పాఠంలోనైనా విలువైన మాటలు మాకు అందించి మా హృదయాలు గద్దింపబడి సరిచేయబడుటకు మీకు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. అందరికీ